నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై ఆ నేతలే ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు సైలెంట్ అయినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. ఇట్లాంటి క్రమంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. మార్చిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా మనమేంటో చూపించాలి అని గులాబీ దళాధిపతి కేసీఆర్ ఒక ఆలోచన చేశారు. దానికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర కార్యాలయాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా తాజాగా ఒడిశాకి సంబంధించి ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ అలాగే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పక్క రాష్ట్రాలే కాదు, ఇప్పుడు సొంత రాష్ట్రంలో అంటే ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ఒక పక్కన పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి రాబోతున్నాయి. ఇట్లాంటి క్రమంలో ఆ పార్టీలో ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. ముందుగా అసలు లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలోనే ఎవరూ కూడా ముందుకు రావట్లా. ఇట్లాంటి క్రమంలో ఒక షాక్ తగిలింది బీఆర్ఎస్కు. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఆకారపు భాస్కర రెడ్డి ఆయన రాజీనామా చేశారు. ఆయన ఏదో ఇంటి దగ్గరుండి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన కాదు. ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ 5 ఏళ్లలో అంటే ఆకారపు పార్టీలో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి తాను ఏ విధంగా ఎలా ఇబ్బందులు పడ్డానో, ఎలా వేధింపులకు గురయ్యానో అన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఆయన పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను, ఇక నా రాజకీయ భవితవ్యం కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది, నేను కాంగ్రెస్ పార్టీతో నడవాలనుకుంటున్నా అని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇదే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో, ముఖ్యంగా గులాబీ పార్టీలో. ఇప్పటికే చాలామంది తమ అసంతృప్తిని బయటపెట్టారు. కొంతమంది వారు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడవాలి, అలాంటి వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది, ముఖ్యంగా కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు కొంతమంది నేతలు. ఇట్లాంటి క్రమంలో ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ అంటే మన పార్టీకి ఉనికే ఉండదు తెలంగాణలో. ఇప్పటికే మీరు పెద్ద మిస్టేక్ చేశారు, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. మన పార్టీ అసలు తెలంగాణ అనే దానితో ఏర్పడింది, ఆ పదం కాస్త తీసేసి భారత్ అని పెట్టారు అని కొంతమంది సీనియర్ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. అభిప్రాయాల్ని కేసీఆర్ దగ్గర ఉంచారు. మొత్తానికి దాని మీద కూడా ఒక ఆలోచన అయితే జరుగుతుంది. త్వరలోనే బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చడానికి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. ఇట్లాంటి క్రమంలో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆకారపు రాజీనామా విషయంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొదట జాయిన్ అయిన కొత్తలో కేటీఆర్కు చాలా దగ్గరగా మెలిగేవారు ఆకారపు భాస్కర్ రెడ్డి. మరి కొద్ది రోజుల తర్వాత ఏమైందేమో తెలియదు, కానీ వారిద్దరి మధ్య కొంత డీవియేషన్ అనేది వచ్చింది. అయినా కూడా పార్టీలో ఉన్నారు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, చాలా యాక్టివ్ పార్ట్ తీసుకునేవారు పార్టీ. ముఖ్యంగా కేవలం కరీంనగర్ జిల్లాకి మాత్రమే కాదు, రాష్ట్ర నాయకుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు ఆకారపు భాస్కర్ రెడ్డి. ఇట్లాంటి క్రమంలో ఆయన రాజీనామా ప్రకటన అనేది గులాబీ పార్టీలో ఒక ప్రకంపన కలిగించిందనే చెప్పాలి. ఇప్పుడు ఇదే ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఆయనే కాదు, చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఎందుకనంటే ఒక రకమైనటువంటి నియంత పోకడ, ఈ రకమైనటువంటి రాజకీయాలు పార్టీలో ఉంటున్నాయి. తాము ఏదైనా చెబితే ఆ మాటను కనీసం వినరు, పట్టించుకోకపోవడం తర్వాత విషయం. కనీసం మేము ఏదన్నా చెప్తున్నామంటే దానిని వినే నాదుడే కూడా లేరు అనేది బాగా వినిపిస్తున్నటువంటి ఈ క్రమంలో తాజాగా ఈ రాజీనామాపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. చర్చ బాగా జరుగుతుంది. ఇంకా కొంతమంది ఆకారపు బాటలోనే చాలామంది గులాబీ పార్టీని వీడే అవకాశం ఉంది. ఆ జాబితా ఒక్కొక్కటిగా పెరుగుతుంది అనేది మాత్రం బాగా వినిపిస్తుంది.